ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. శతమానం భవతి కూడా ఇలాంటి మూవీనే. దీని సీక్వెల్లో శర్వాకి అన్యాయం జరుగుతుందట. ఓ కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ వెండితెరపై చూస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. సాధారణంగా సంక్రాంతి కానుకగా తెలుగులో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లో సందడి చేస్తుంటాయి. 6 ఏళ్ల క్రితం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల మూవీస్తో పోటీగా నడిచి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ శతమానం భవతి. ఇటీవల శతమానం భవతి మూవీ సీక్వెల్ ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. కాకపోతే ఈ మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అదేంటో చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం. 2017లో సతీష్ వేగ్నేష దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలుగా శతమానం భవతి సినిమా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనసులకు హత్తుకునేలా ఉంటుంది. ఎలాంటి అంచనా లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన శతమానం భవతి మంచి కమర్షియల్ హిట్గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర, శతకర్ణ లాంటి బిగ్గెస్ట్ మూవీస్కి పోటీగా రిలీజ్ ప్రేక్షకాదరణ పొందింది. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ తీసిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ సీక్వెల్ రాబోతోంది. శతమానం భవతి నెక్స్ట్ పేజీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అయితే పార్ట్ 1లో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసింది. ఈ మూవీలో శర్వాకు మంచి మార్కులే పడ్డాయి. సీక్వెల్లో కూడా ఈ హీరో ఉంటారని అందరూ ఊహించారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీ సీక్వెల్ కోసం దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశీష్ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆశీష్ రౌడీ బాయ్స్ మూవీస్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. త్వరలో లవ్ మీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఆశీష్ వివాహం జరిగింది. అయితే శతమానం భవతి మూవీలో శర్వాను తీసుకోవటానికి కారణాలు తెలియదు. అభిమానులు మాత్రం అతనికి అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. సీక్వెల్లో శర్వాని తీసుకుంటే మంచి హిట్ అవుతుందని, ఆశీష్తో వర్కౌట్ అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.